పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా ఒక డీఎస్పీ మీద ఎస్పీ కంప్లైంట్ చేయడం అనేది సంచలనం సృష్టించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాల మీద తరచూ ఫిర్యాదులు వస్తున్నాయట పవన్ కళ్యాణ్ గారికి. భీమవరం డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాల్లో సదరు అధికారి జోక్యం చేసుకుంటున్నారని, కొందరు పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నారనే తరహా ఫిర్యాదులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినాయట. మంగళవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడారట. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావించి ఆయన వ్యవహార శైలి మీద నివేదిక పంపించమని అడిగారట. స్పష్టం చేశారు. అసాంఘిక వ్యవహారాలకు డిఎస్పీ స్థాయి అధికారి అండగా ఉంటాన్ని తీవ్రంగా పరిగణించాలని, పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలన్నారు. ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని ఇక్కడ సిబ్బందికి తెలియజేయాలని చెప్పి ఎస్పీని కోరారు పవన్ కళ్యాణ్ స్వయంగా. ఇది పవన్ కళ్యాణ్ కార్యాలయం రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ అనమాట. ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలన్నారు. ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతి భద్రతను పరిరక్షించాలని దిశానిర్దేశం చేశారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర హోంశాఖ మంత్రికి, రాష్ట్ర డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులను కూడా ఈ సందర్భంగా కోరారట. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. అయితే దాని తర్వాత మరొక పాయింట్ కూడా రిలీజ్ అయింది జనసేన వైపు నుంచి. పేకాట శిబిరాల నిర్వహణ మీదన డీజీపీ నివేదిక కోరారట. ఆంధ్రప్రదేశ్లో జూదమాటం, జూద కేంద్రాలు నిర్వహించడం ప్రోత్సహించడం నేరం. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో వీటిని నిర్వహించిన, ఆడిన ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974 ప్రకారం శిక్షార్హులు అవుతారని చట్టం చెబుతుంది. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా జూద కేంద్రాలు సాగుతున్న ముఖ్యమంత్రి కార్యాలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. పేకాట క్లబ్బుల నిర్వహణపై ఆ ఫిర్యాదులో తెలిపారు. కొందరు పెద్దలు పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్న నెలవారీ మామూలను వసూలు చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయన్నటువంటిది. ఈ నేపథ్యంలో డీజీపీని నివేదిక కోరారు అన్నట్టుంది. ఇక్కడే అసలు ఇష్యూ వచ్చేస్తుంది. పాయింట్ ఏంటయ్యా అంటే నిజం, రాష్ట్రం అంతటా పేకాట విచ్చలవిడిగా జరుగుతుంది. దాని మీద కోర్టులకు వెళ్ళారు కూడా. మేము ఆడుకుంటుంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు పోలీసులని. అక్కడ కూడా ఇలా జరుగుతుంటే పవన్ కళ్యాణ్ అడిగారు. వాస్తవంగా అయితే డిఎస్పీ జయసూర్య ఒకప్పుడు ఆయన సబ్ ఇన్స్పెక్టర్గా విజయవాడ నుంచినే తన ప్రస్థానం ప్రారంభమైంది. నేను దగ్గర నుండి చూసిన వ్యక్తి, అద్భుతమైనటువంటి హానెస్ట్ ఆఫీసర్. ఇప్పుడు ఎలా ఉన్నారో నేను సర్టిఫై చేయలేదు, నేను చూడలేదు కాదు. బట్ నేను గమనించినంత వరకు ఆయన ఎస్ఐగా సిఐగా చేసిన టైంలో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. బడా అసాంఘిక శక్తులని వేటాడినోడు. మరి పవన్ కళ్యాణ్ గారికి తెలుసో లేదో నాకు తెలియదు, లేకపోతే మిగతా జనసేన వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు. కానీ నేను ప్రత్యక్షంగా గమనించింది, హత్య చేయడానికి ఆయన మీద కుట్రలు చేశారు ఓ రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో ఆయన్ని హత్య చేయడానికి, నన్ను హత్య చేయడానికి కుట్ర చేశారు, ఆయన హత్య చేయడానికి కుట్ర చేశారు. అంత టెంపర్గా పనిచేసినటువంటి ఆయన రౌడీ షీటర్లను కూడా భయపెట్టినోడు, వణికించినోడు. జయసూర్య అంటే ఒక పవర్ఫుల్ నేమ్. అట్లాంటి మనిషిని ఇప్పుడు ఈ విధంగా అడగటం అంటే కొంత బాధ అనిపించింది నాకు. మరి ఇప్పుడు ఎట్లున్నారో నాకు తెలియదు. నేను ఇప్పుడైతే సర్టిఫికెట్ ఇన్, కానీ ఆయన గతం మాత్రం అద్భుతం. ఇప్పుడు ఆయన మీదనే నివేదిక కోరడం అంటే అసలు ఏం జరుగుతుంది అక్కడ అన్నది తెలియాలి.